104వ శ్రీ మద్దేవి నవరాత్రుల మహోత్సవాలు గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవి నవరాత్రులలో భాగంగా 8వ రోజున శ్రీ కాళికాదేవి అలంకారంలో అమ్మవారిని కన్నుల పండుగగా అలంకరించారు. శ్రీ కాళికాదేవి అమ్మవారిని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దంపతులు మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సుల్ని పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్రత్యేకంగా ఈ సంవత్సరం 11 రోజులు వివిధ రూపాలలో అమ్మవారిని భక్తులు దర్శించుకునేలాగా భక్తులందరికీ అవకాశం కల్పిస్తున్న కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు క్యూ లైన్ లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిందని చెప్పారు. 9వ రోజు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో అలంకరిస్తారని భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆమె కృపకు పాత్రులు కావాలని కోరారు. ఉత్సవ కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు. ఈ సంవత్సరం కూడా విజయదశమి సందర్భంగా వాసవి అమ్మవారి దేవాలయంలో అత్యంత ఘనంగా వైభవంగా రంగరంగ వైభవంగా ఈ ఆలయంలో ప్రతినిత్యం కూడా పూజలు జరుపుకుంటూ వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా వారందరికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం కల్పిస్తూ తర్వాత భోజన సదుపాయాన్ని కూడా కలగజేయడం ఈ కమిటీ అత్యంత సమర్థవంతంగా శక్తివంతంగా ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ మహోత్సవాల్ని దిగ్విజయంగా చేయటం అనేది వీరికి ఆనవాయితీ. దాదాపు 103 సంవత్సరాలు పూర్తి చేసుకొని 104వ సంవత్సరం అడుగు పెడుతున్నా తండోపతండాలుగా వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా దర్శిస్తుంటారు అమ్మవారిని. మరి అంతేకాకుండా రోజున అనేక రూపాల్లో 9 రోజుల గతంలో మరి ప్రత్యేకమైన సంవత్సరంగా ఈ సంవత్సరం 11 రూపాయల్లో అమ్మవారిని దర్శించుకునేలాగా భక్తులందరికీ అవకాశం కల్పిస్తున్నటువంటి కమిటీ వారికి ఆ హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ ఆనవాయితీని కొనసాగించాలని, ఇదే విధంగా వేలాది మంది ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క మనశ్శాంతి కోసం, వారి కష్టం కోసం, వారి సుఖ సంతోషాలుగా జీవించడం కోసం, ఎలాంటి అవాంతరం లేనటువంటి జీవనం కొనసాగడం కోసం అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా భక్తుల మీద ఉంటాయని చెప్పి నమ్మి ఈ యొక్క దేవాలయానికి ఆ ప్రత్యేకత ఉంది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ కమిటీ వారిని మరొకసారి ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ పరమేశ్వర అమ్మవారి దేవస్థానం మా నాన్నగారు చెప్పేవారు 104 సంవత్సరాల నుంచి స్థాపించబడిందని చెప్పి. మా నాన్నగారు ఉన్నట్టయితే ఇప్పుడు 112 ఏళ్ళు ఉండేది. కానీ ఇక్కడ ఉండేటువంటి హిందూ జనం, హిందూ వాహిని ఈ 9 రోజులు పండుగ చేసుకుంటే గుంటూరు పట్టణంలో మరి అమ్మవారి యొక్క ఈ రోజున మూల నక్షత్రమైన కారణం చేత ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరికి కూడా ఆయుష్ ఆరోగ్యంతో పాటు విద్య బాగా వస్తుంది. విద్యతో పాటు ధైర్య సాహసాలు వస్తాయి. అందుట్లో కాత్యాయని కనుక పూజ చేసినట్టయితే అన్ని శుభాలు జరుగుతాయి. అదే కనుక వేదమాత అయినటువంటి గాయత్రిని పూజ చేస్తే అందరికి కూడా ఆయుష్ ఆరోగ్యం వస్తుంది. దాంతోపాటు దుర్గాదేవిని పూజ చేసే శక్తి వస్తుంది. ఈ శక్తి ఏదైతే ఉన్నదో ఇది సమాజం కోసం ఉపయోగించాల్సిన శక్తి, సమాజ హితం కోసం ఉపయోగించాల్సిన శక్తి. అందుకనే ఈ రోజున దుర్గాదేవి దుర్గా అష్టమి నాడు అమ్మవారిని చూడటం ఏదైతే ఉందో మా అందరికి కూడా ఉదాహరణగా ఉన్నది. ఇక్కడ కమిటీ వారు ఎవరైతే నిర్వహిస్తున్నారో దాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఏంటంటే మా యొక్క ఆకాంక్ష ఏంటంటే ఈ సంవత్సరం నుంచి గుంటూరు పట్టణంలో దుష్ట శక్తులు పోవాలని,
గరిష్ట శక్తులు పోవాలని చెప్పి తద్వారా సుఖశాంతులు రావాలని గుంటూరు పట్టణం కాకుండా యావత్ భారతదేశంలో కూడా మంచి ఉన్నతమైన సమాజ నిర్మాణం కావాలని చెప్పి తద్వారా అందరి సోమరహితంగా అందరికి కూడా జ్ఞానం వచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటూ ఈ కమిటీ వాళ్ళ ముందు ఎస్పెషల్లీ నరేంద్ర అటువంటి మిగతా మిత్రులు కూడా ఇక్కడ బాగా చేస్తున్నారు. కూడా ఆ తల్లి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడే తల్లులందరికీ కూడా దుర్గాష్టమి నాడు అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాం.